ముఖ్యంగా ఈ రోజు నుంచి మనకి ఈ యొక్క శ్రావణ మాసం ప్రారంభమైంది. నిన్నటిదాకా శ్రావణ మాసానికంటే ముందు మనం ఓ పక్కన యానప పప్పు, తర్వాత దాంతోపాటుగా ఈ మునగాకులు, తర్వాత ఆషాఢభూతి అంతా ఆషాఢాన్ని మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాం. ఆషాఢ మాసానికి సంబంధించింది ఇదే. ఇప్పుడు శ్రావణ మాసంలోకి వెళ్ళడం అనేది ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది చాలా సస్యశ్యామలంగా, చాలా ఉత్కృష్టమైన దిగా మనం చెప్పుకుంటాం. శ్రావణ మాసం అనేది చైత్రాది మాసాల్లో 5వదిగా దీన్ని చెప్పుకుంటారు. అలాగే ఈ యొక్క మాసం యొక్క విశిష్టతలో ఇంకా చెప్పుకునేది ఏంటంటే, ఇది మనకి దక్షిణాయనం స్టార్ట్ అయిన తర్వాత ఈ వర్ష ఋతువులో ఇది కూడా ఒక మొదటి మాసంగా కూడా దీన్ని మనం మాట్లాడుకుంటూ ముందుకు పెడతాము. అలాగే ఈ మాసంలో ఇంకా విశేషత ఏంటి అంటే, అనేక రకాల పండగల సముదాయంగా ఈ మాసాన్ని చెప్తారు. భగవంతుడికి చాలా ప్రియమైన మాసంగా కూడా దీన్ని చెప్తారు. అలాగే చైత్రాది మాసాల్లో పంచమ స్థానంతో పాటుగా ఈ యొక్క మాసం యొక్క విశిష్టతల్లో చెప్పిన కొన్ని విషయాల్లో ఏంటంటే, మత్స్యపురాణంలో దీని గురించి ఏం చెప్పారంటే, ఈ మాసంలో గనక ఏదైనా కన్స్ట్రక్షన్ లాంటిది మొదలు పెడితే అది భృత్య లాభం అన్నట్టుగా ఒకటి. అలాగే యవన జాతకంలో దీని గురించి ఏమని చెప్పడం జరిగింది అంటే, ఈ మాసంలో పుట్టిన వ్యక్తులు వేదోక్త ధర్మాలు పాటిస్తూ మంచి పుత్రులతోనూ సత్సంతానంతోనూ అలాగే పాండిత్య చర్చలు చేస్తూ, అంటే మంచి కార్యక్రమాలతో వాళ్ళు ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటాయి అని యవన జాతకంలోనూ ఇలా చెప్తూ వెళ్ళారు. అలాగే ఈ మామూలుగా మనం తీసుకున్నట్లయితే కొన్ని మాసాలకు కొన్ని విశిష్టతలు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మాఘమాసాన్ని ఆదివారాలు చాలా ప్రాముఖ్యత అంటారు. సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అవన్నీ చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఇక్కడ ఇంకా మనం మార్గశిర మాసంలో గురువారాలకి ప్రాముఖ్యత, అమ్మవారికి సంబంధించినవన్నీ చేసుకుంటూ ముందుకు పెడతారు. ఇలా కార్తీక మాసం వచ్చిందంటే కంప్లీట్గా సోమవారాలన్నీ కూడా మనకి ఫుల్గా కార్తీక సోమవారాలు అని చెప్పి చేసుకుంటూ పెడతారు. అంటే ఇక్కడ ఈ 3 రోజులు పోను వారంలో ఇక్కడ 4 రోజుల్లో 3 రోజులు శ్రావణ మాసంలో చాలా ప్రాముఖ్యత. మిగిలిన మాసాల్లో కార్తీక మాసమైనా మాఘమాసమైనా ఒక్కరోజే ప్రాముఖ్యతగా అక్కడ అనుకున్నా, ఇక్కడ 3 రోజులు అంటే శ్రావణ మాసంలో మనకి ఇటు మంగళవారాలు, ఇటు శుక్రవారాలు, ఇటు సోమవారాలు కూడా చాలా విశిష్టమైన స్థానాన్ని పొందాయి అని చెప్తారు. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే పండగల సముదాయం. ప్రతిరోజు ఏదో రకమైన పండగ. అసలు కళకళ్ళాడుతూ స్త్రీలందరూ శ్రావణ మాసం కనుక ఎంటర్ అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు చక్కగా ఇదయ్యి దీంతో పాటుగా వెళ్ళి ప్రతిరోజు కొందరు ఏంటంటే శ్రావణ మంగళవారాల నోములు కానీ, శ్రావణ శుక్రవారాల నోములు అని చెప్పి, లేకపోతే దేవతా ఆరాధనలు కానీ చెప్పి వెళుతూ ఉండడం అనేది మనం చూస్తాం. అంటే చాలా కళకళలాడుతూ చాలా చక్కగా వైభవంగా ఉండే మాసంగా దీన్ని మనం అనుకుంటాం. ఈ మాసంలో మనకి శ్రావణ మంగళవారాలు వస్తాయి, శ్రావణ శుక్రవారాలు వస్తాయి, దాంతోపాటుగా శ్రావణ సోమవారాలు కూడా చేస్తారు. నార్త్ ఇండియన్స్ అయితే శ్రావణ సోమవారాలు చాలా పటిష్టంగా శివుణ్ణి ఆరాధిస్తూ చేయడం అంటారు. నక్తవ్రతం అని చెప్పి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క శ్రావణ మంగళవారాల్లో ఏంటంటే, ఈ శ్రావణ మంగళవారాలు పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ప్రథమ ఇయర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పట్టి తర్వాత అత్తగారింట్లో చేసుకోవడం, ఇది చేయడం బట్టి తర్వాత కాలంలో జీవితంలో ఎప్పుడు అమంగళం అనేది రాకుండా ఉండాలి ఏ జన్మ అన్న భావనతో కొందరు. శ్రావణ శుక్రవారాల విశిష్టత గురించి చెప్పడం అంటే ఇంకా దాన్ని చాలా పవిత్రమైనదిగా దాన్ని చెప్తారు. ప్రతి శుక్రవారానికి ఉండే గొప్పతనం దానికి ఉంది. ముఖ్యంగా శుక్రవారాల్లో కూడా మనకి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని చారుమతీదేవి కథ మనకి తెలుసు. చారుమతీదేవి కథ ద్వారా మనకి చెప్పింది ఏంటి, మనం ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధిస్తామో, అమ్మవారిని పూజిస్తామో, అమ్మవారి యొక్క ప్రసన్నత కూడా మన మీద ఉంటుంది అన్నది మహాలక్ష్మి యొక్క అనుగ్రహం వ్యక్తి సాధించడం కోసం ఆమె కలలో కనబడి మరీ చారుమతీదేవికి తన యొక్క పూజా విధానాన్ని చెప్తే ఆ చారుమతీదేవి చేయడం, దాని ప్రకారం ఆవిడ ఎలాగ చక్కగా తనతో పాటు ఆ యొక్క పూజలో ఆచరించిన వాళ్ళందరూ ఎంత చక్కగా జరిగిందో అన్నది మనకి చారుమతి వృత్తాంతం ద్వారా ఈ యొక్క శ్రావణ శుక్రవారం యొక్క విశిష్టతలో చెప్తాం. ఇది మాత్రమే కాకుండా శ్రావణ మాసం అంటేనే మనకి ఇంకా వరుస పెట్టి ఇంకా అటుపక్కన నార్త్ వాళ్ళకైనా ఇటు సౌత్ వాళ్ళకైనా ఇక్కడి నుంచి మనకంతా కూడా వరుసగా అటుపక్కన హరియాళి తీజ్ అని చెప్పి చేస్తారు. అలాగే దీంతో పాటుగా గరుడ పంచమి, తర్వాత నాగ పంచమి, గరుడు అమృతభాండం తీసుకొచ్చిన పంచమిగా దాన్ని చెప్తారు. ఇలా వరుసగా అనమాట, ఒకటని కాదు. ఇక్కడ హైగ్రీవుడి ఉత్పత్తి జరగడం, తర్వాత రక్షాబంధనాలు, తర్వాత దాంతోపాటుగా శ్రావణ పుత్రద ఏకాదశి, ఇది కాకుండా జన్మాష్టమి, తర్వాత ఇక ఇలా గనక చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పండగల సముదాయంగా మనం ఇక్కడ దీంట్లో అది ఇదని కాదు, హయగ్రీవ ఉత్పత్తి దగ్గర నుంచి జంజాలపూర్ బోళ్ళన్ని ప్రత్యేకమైన పండగల యొక్క సముదాయంగా మనం దీన్ని చెప్తాం. ఇక్కడ తీసుకునే ఆహారాలు, ఇక్కడ మనం వాడుకునేవి, అటుపక్కన పెసరపప్పుకి విశిష్టత సింబిధాన్యం అంటారు ఈ మాసంలో ఉపయోగించేది. ఎందుకంటే వర్షాకాలంలో అది మంచి సింబిధాన్యంలో పెసరపప్పు అనేది అమ్మవారి యొక్క పూజలకి మనం ముందు వడపప్పులా పెట్టుకుంటాం. ఆ తర్వాత మినుములది కూడా మనం మినుములు, నెయ్యి ఇవన్నీ కలిపి అది ప్రసాదంలా చేస్తారు.
అనంత పూజ అప్పుడు. అలాగే ఇక మూడోది వచ్చేటప్పటికి శనగలు శారీరక ఛాయ పెరగడంతో పాటుగా శనగలు తాంబూలాల్లో ఇస్తారు. ఇలా చెప్పుకుంటూ పెడితే శ్రావణ మాసం యొక్క విశిష్టతని చెప్పడానికి ఎంతైనా సరిపోదు. శ్రావణ మాసం విశిష్టతలో అసలు శ్రావణ మాసం ఆరంభం, అది ఒక కళకళలాడే ఒక అందమైన ఒక భావన, దాని గురించి మనం ఇప్పుడు కొంతవరకు చెప్పుకున్నాం. నమస్కారం.